శర్మ, కరుణాకర్, విధుశేఖర భారతి, సామవేద షణ్ముఖ శర్మ, गुरु ब्रह्मा गुरु विष्णु गुरु महेश गुरु साक्षात् परब्रह्मे तस्मै श्री गुरुवे नमः। ओम सद्गुरु साईनाथ महाराज की సాయి బంధువులారా మరియు కమిటీ సభ్యులు మరి ఇక్కడ దగ్గర 15 సార్లు కూడా ఈ యొక్క సాయి మందిరం కలిసి మరి అందరూ కూడా ఇక్కడ భక్తి మార్గంతో ఎన్నెన్నో కోరికలతో కూడా ఎన్నో చేస్తున్నాము. మరి ఇవన్నీ చూసి ఉండలేక కొంతమంది దుష్పాదకులు మీడియా వాళ్ళు కూడా వచ్చాయి. మరి వాళ్ళు కూడా ఈ బాబా అంటే ఎవరు, మరి బాబా అని ఉద్దేశంతో ఎలా ఉన్నాయి, మరి బాబా నమ్మకాన్ని కూడా దుష్పదలు వచ్చి కూడా జనాల్లో వచ్చి కూడా కొన్ని చెడు పదార్థాలు చెప్పి ప్రజల్లో మనసులో తిరిగి వాళ్ళ భక్తి భావాలు ఏర్పాటు చేశారు. ఇవన్నీ గౌరవంతరంతో కూడా కొన్ని దుష్పాదకులు మరి సోషల్ మీడియా వాళ్ళు స్థాయి దుష్పాదన చేస్తున్నారు. మరి వాళ్ళు ఎవరంటే లలిత కుమారు, మరి కరుణా సుగుణ, దువ్వాడ శివప్రసాద్, కిల్లి భాస్కరు, సామవేద షణ్ముఖాసుడు మరియు బాబా ఆరాధన సమాజం ప్రత్యేకమని మరియు బాబా ఒక ముస్లిం అని ప్రచారం చేసి పక్కన కడుతున్నారు. అయితే ఈ విధంగా బాబా భక్తులు గమనించినప్పుడు ఈ ప్రచారం చేస్తున్నాను. దీనికి గాను మేము బాబా భక్తులుగా నిరసన తెలుపుతున్నాము. అలాగే ప్రతి బాబా దేవాలయంలో మరియు భక్తులు స్పందించి నిరసన తెలుపవలసిందిగా కోరుతున్నాము. అందుగురించి వీళ్ళందరికీ పటిగలశీలగా అంటే లలిత కుమార్ కానీ, కరుణాకర్ కానీ, దువ్వాడ శివప్రసాద్, కిల్లి భాస్కర్ నుంచి సామవేద శివకుమార్కి వీళ్ళందరూ కూడా సరైన గుణపాఠం చెప్పి వాళ్ళని శిక్షించవలన వాళ్ళకి ఆ యొక్క సంఘ విద్రోహం కూడా అన్ని మతాలకు అన్ని పూజలు చేసుకుంటారు, అన్ని భక్తి మార్గం చేసుకుంటాడు. మరి బాబా ఎందుకు చేయకూడని ఉద్దేశంతో మనం ఏకమై ఇంత కంఠంతో ఈ వటావృక్షము అంటే బాబా భక్తులతో ఒక వటావృక్షం పట్టుకుంటున్నాడు. అది ఎక్కడైనా కానీ చెట్టు నరాలచ్చేది మొదలైంది కనుక చెట్టు ఎట్లా మొదలైతే స్టార్ట్ అయిందో ఆ ఇల్లు పాటి ప్రతి ఊరులా గ్రామంలో అందు గురించి ఈ యొక్క సిటీలో కూడా కొన్ని దుష్పదాలు చేసి బాబాకు మన సొంత బాబా ముస్లిం అన్నాడు. మరి ముస్లిం చెప్పాడు ఆయన చూసారా, మరి డబ్బంతా ఎక్కడ పోతుంది, ఏ కదా దుష్పద చేస్తుంది. గ్రామ ప్రజలు కానీ, చుట్టుపక్కల గ్రామ ప్రజలు కానీ, తర్వాత మీడియా మిత్రులు కానీ, మరి అందరూ కూడా దుష్పదం లేకుండా ఈ బాబా గురించి సరైన నిర్ధారణ చేసుకుని నిర్ణయించవలసిందిగా మనకి ఎలాంటి వాళ్ళగా అలాంటి వాళ్ళని శిక్షించి సరైన గుణపాఠం చెప్పవలసిందిగా మనకి బాధ్యత ఉంటుందిగా ఇచ్చిన అవకాశాన్ని వినియోగించవలసింది. మనకి జై సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, జై సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. విధుశేఖర భారతి, సామవేద షణ్ముఖ శర్మ, బంగారయ్య శర్మ, కరుణాకర్, విధుశేఖర భారతి, సామవేద షణ్ముఖ శర్మ, బంగారయ్య శర్మ, కరుణాకర్, సామవేద షణ్ముఖ శర్మ, బంగారయ్య శర్మ, కరుణాకర్, విధుశేఖర భారతి, సామవేద షణ్ముఖ శర్మ.
మన సాయిబాబా గుడి ప్రతిష్ఠించి 28వ వార్షికోత్సవం మాది. ఈరోజు ప్రతి గురువారం 1000 మందికి అన్నదానం పెడుతున్నాం. వచ్చింది ముస్లిమా హిందువా అని చూడం, మన దేవాలయంలో ప్రతి ఒక్కరికి భోజనం సంతృప్తిగా పెడతాం. ఇంకోటి అందరూ బాబా ముస్లిం అంటారు. మన బాబా గుళ్ళో వచ్చి ఏ ముస్లిం వచ్చి నమాజ్ చేయలేదు. ప్రతి గురువారం రోజు అన్నదానం మన హిందూ సాంప్రదాయం ప్రకారమే నడిచే ప్రతి దేవాలయంలో ఏ దేవాలయంలో అయినా సరే ఒక బ్రాహ్మణుడిని చేసేది బ్రాహ్మణుడు, అర్చకత్వం చేసేది కూడా బ్రాహ్మణుడే. ఏ సాయిబాబా టెంపుల్ అయినా బ్రాహ్మణుడే. హారతి ఉంటుంది, మంత్రపుష్పం ఉంటుంది. హరే రామ హరే కృష్ణ ఏ ముస్లింకు మనం పాడము. అట్లాంటిది ప్రతి ఒక్కరూ ముస్లిం అంటారు. అది తెలిసి అంటారో తెలియకంటారో అది నాకు ఇంతవరకు అర్థం కాదు. ఒకప్పుడు సాయిబాబా అంటే ఎట్లుంటుందో నిజమైన భక్తులు అయితే ఇప్పటికి సాయిబాబాకు ఉన్నారు. నిజం లేని అటు ఇటు కానోళ్ళు మాత్రమే వెళ్ళిపోయారు అన్నట్టు. సాయిబాబాను ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి ఇప్పటికీ ఏదనుకుంటే వాళ్ళకి అది అనుకున్న కోరికలు అవుతున్నాయి. మన గుడిని దర్శనం ఇంతవరకు ఏ రోజైనా అన్నదానం ఆగింది లేదు. ఇక్కడ మాకు ఇలా ఈ కష్టం వచ్చిందని మేము చెప్పుకోలేదు. అంత సాయిబాబాను నమ్ముకున్నాం. అక్కడ దత్తాత్రేయ స్వామి కానీ, అక్కడ పంచమకాంజనేయ స్వామి కానీ, ఇక్కడ లోపల గణపతి ఉన్నాడు. అట్లాంటిది మన దిగ్విజయంగా జరుగుతుంది. ఇక్కడ ప్రోగ్రాంలు కూడా మంచిగా నడుస్తున్న భక్తులు అప్పటికిప్పటికి ఏ మాత్రం తగ్గలేదు. జై సాయిరామ్. జై బోలో సాయినాథ్ మహారాజ్ కి జై. ఇవాళ కాలంలో ఏం చేస్తున్నారంటే బాబా పైన కొంతమంది పీఠాధిపతులు, బాబా అంటే పడని వాళ్ళు కొంతమంది బాబాని ఏ విధంగా బదనాం చేయాలి, బాబాని ఏ విధంగా విమర్శించాలి, బాబాని ఏ విధంగా బాబా భక్తులను ఏ విధంగా తప్పుడు మార్గంలో పోయేటట్టుగా చేయాలని చెప్పి బాబా మీద కక్ష కట్టి బాబా యొక్క వైభవాన్ని చూసి ఓర్వలేక బాబా పైన లేనిపోయిన నిందలు వేస్తుండ్రు. నోరు ఉంది కదా అని, వాళ్ళ చేతిలో ఒక మైక్ ఉంది కదా అని, చేతిలో యూట్యూబ్ ఛానల్ ఉందని అడ్డగోలు మాటలు మాట్లాడు. అయినా కానీ మేము బాబా భక్తులం అందరము సరే పోనీ. మాకు బాబా ఒకటే చెప్పిండు, 2 సూత్రాలు చెప్పిండు. శ్రద్ధ, సబూరి, విశ్వసించండి, సహనంతో ఉండని చెప్పిండు. అందుకని మేము బాబా యొక్క సూక్తి ప్రకారంగా మేము ఇప్పటి వరకు సహనంతో ఉన్నాం. ఇంతవరకు ఎవరు కూడా బాబా ఊసెత్తని వాళ్ళు ఇవాళ బాబా ముస్లిం అని, దేవుడు కాదని, ఒక అవధూత కాదని ఎన్నో రకరకాలుగా నానా కూతలు కూస్తున్నారు. ప్రమాణం లేకుండా గుడ్డెత్తు చేనులో పడ్డట్టు మాట్లాడితే ఎట్లానండి? అది పద్ధతేనా? మీ యొక్క యూట్యూబ్ ఛానల్కి కానీ, మీ పేరు ప్రతిష్టలకు కానీ ఒక హైప్ రావాలని, రేటింగ్ రావాలని ఒక సాకుగా చేసుకొని బాబా ఒకడే దొరికినాడు మీకు. ఈ విధంగా చేయడం పద్ధతి కాదు. మీరు ఏ ప్రమాణంతో అంటున్నారో మీరు ఒకసారి ఆలోచించుకోండి. బాబాకు మీరు సర్టిఫికేట్ ఇస్తారా? బాబా హిందువా ముస్లిమా? బాబాకు సర్టిఫికేట్ ఇచ్చేంత స్థాయి మీకుందా? గాడిదకి ఏం తెలుస్తుంది? గంధం చెక్క వాసన. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి లాంటి వాళ్ళు గౌరవించిన ఒక మహా సిద్ధ గురువుని మీరు ఈ విధంగా చేయడము భావ్యం కాదు. మీరు బాగా ఆలోచించుకోండి. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం సహించడానికి బాబా భక్తులు సిద్ధంగా లేరు. ముళ్ళుని ముడితోనే తీస్తాం. బాబాను కూడా ఎవరైనా నానా దుర్భాషలు ఆడుతూ సాక్ష్యాధారాలు లేకుండా, శాస్త్ర ప్రమాణాలు లేకుండా ఏ విధంగా మాట్లాడినా బాబా భక్తులము మేము ఇక సహించేది లేదు. దేనికైనా సిద్ధమే.